హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కరెక్ట్ ఫీలింగ్స్ అండి. మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్. అండ్ ఇక్కడ నేను లెటర్స్ పెట్టాను. మీ పార్ట్నర్స్ నేమ్స్‌లో ఫస్ట్‌గా స్టార్ట్ అయ్యే లెటర్‌లో ఏ లెటర్ అయితే ఉందో దాన్ని బట్టి మీరు ఇక్కడ నేను 2 ఫైల్స్ పెట్టాను. 2 ఫైల్స్‌లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే నేమ్స్ లేదు, నేమ్స్ తెలీదండి అని అనిపించిన వాళ్ళకి ఇక్కడ కలర్స్ కూడా పెట్టాను. ఇక్కడ కలరు నిలబడట్లేదు. అందుకని పక్కన పెట్టాను. మీరు ఈ కలర్స్‌లో ఈ 2 కలర్స్‌లో ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి నేను వీడియో అనేది చేస్తాననమాట. మీకు 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. నేమ్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ లెటర్‌ని చూస్ చేసుకొని ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్స్ లేని వాళ్ళు అలా కలర్‌ని చూస్ చేసుకోండి. మీకు ఏ కలర్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి. 10 సెకండ్ టైమ్ ఇస్తున్నాను. సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. నేను ఈ ఫైల్ పక్కన పెడుతున్నాను. కలర్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇది సెకండ్ ఫైలు. ఇది పక్కన పెడుతున్నాను. ఇది ఫస్ట్ ఫైలు. ఓకేనా? నేమ్స్ లేని వాళ్ళు కలర్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా! అలా గుర్తుపెట్టుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. 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 ఇది కొంచెం జరుపుతాను. కార్డ్ పెడతాను. ఓకే. ఓకే అండి. ఇక్కడైతే ఈ పర్సన్‌కి మీరు బాగా గుర్తొస్తున్నారు. గతంలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆప్షన్స్ ఉన్నా సరే పదే పదే మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. పదే పదే మీ వైపే ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. వీళ్ళైతే అవి భరించలేకపోతున్నారు. అంటే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్కువగా వస్తున్నాయండి వీళ్ళకి. చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి వీళ్ళకి. చాలా ఎమోషన్ మీ వైపుగా చాలా ఎమోషన్ బాండింగ్ అనేది వీళ్ళకి ఏర్పడిపోయింది. అండ్ వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అండ్ మీ లైఫ్‌లో కూడా థర్డ్ పర్సన్ ఉండుండొచ్చు. వీళ్ళ లైఫ్‌లో కూడా థర్డ్ పర్సన్ ఉండుండొచ్చు. అంటే ఒకళ్ళు సెపరేట్ మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అలాంటి వాళ్ళకన్నా కూడా ఇక్కడ నాకు సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా? లేదు మేడం మేము ఫ్యామిలీ ఉంది వాళ్ళ వైపు అనుకున్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌గా తీసుకోండి. ఓకేనా? థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా నాకు ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషనే కనిపిస్తుంది. అంటే ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్ అండ్ ఒక సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. ఓకే. అయితే వీళ్ళకి ఏంటంటే మీ వైపు పదే పదే ఆలోచనలు వస్తున్నాయి. పదే పదే మీరు గుర్తొస్తున్నారు. మీ వైపు ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. అవి వీళ్ళు భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అండ్ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఈ ఫీలింగ్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా పెయిన్‌గా ఉంది. చాలా బాధ అనేది వస్తుందన్నమాట వీళ్ళకి. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ ఏం చేయను, వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. లేదా నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఓకే. ఒక ఛాన్స్ తీసుకుందామా? ఒక ఆఫర్ ఇచ్చి చూద్దామా? అంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక ఛాన్స్ తీసుకుందాము అని అనిపిస్తోంది వీళ్ళకి. కానీ సడన్‌గా మళ్ళీ జగిలవుతున్నారనమాట ఈ పర్సన్. ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉండొచ్చు. లేదా
వాకవే చేసే మోడ్లో ఉండొచ్చు మీరు. ఓకేనా. ఇక్కడైతే వీళ్ళకైతే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళేంటంటే అణిచేసుకోవటానికి చాలా ప్రయత్నం అనేది చేస్తున్నారండి. అంటే వర్క్లో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వాళ్ళ లైఫ్లో ఏమన్నా ఆప్షన్స్ ఉంటే వాటి వైపు చూడటం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే, ఎంత వర్క్ బిజీగా ఉన్నా సరే పదే పదే మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి. మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి, మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, గతంలో ఏదైతే వీళ్ళ వైపుగా చూపించారో అది వీళ్ళకి గుర్తొస్తుంది. ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ వైపు వీళ్ళకి మీ అంత పాజిటివ్గా ఏదీ లేదు. మీరు చూపించినంత పాజిటివ్నెస్ ఆప్షన్స్ కానీ థర్డ్ పర్సన్ కానివ్వండి వాళ్ళ వైపుగా లేదు. మీ వైపుకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్స్. ఓకేనా. ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళ వైపు వెళ్ళకుండా మీ వైపే ఫీలింగ్స్ ఎమోషన్స్ రావడం, మీ వైపే ఎక్కువగా రావడానికి ప్రయత్నించడం, మీతో మాట్లాడాలనిపించడం, కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపించడం. అండ్ ఒకవేళ ఆప్షన్స్ ఉన్నా ఆ ఆప్షన్స్ వైపు వెళ్ళినా సరే వీళ్ళకి సడన్గా గుర్తొచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చేస్తున్నారు ఈ పర్సన్. అంటే బయట వ్యక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నా సరే ఈ పర్సన్ వాళ్ళ వైపుగా వెళ్ళకుండా సడన్గా బయటకు వచ్చేస్తున్నారు. మీరు గుర్తుకు వచ్చేసి సడన్గా బయటకు వచ్చేస్తున్నారు వీళ్ళు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఓకే, రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది లేదా వాకవే చేసేసారు మీరు, కానీ మళ్ళీ ఎందుకు సడన్గా మళ్ళీ మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు. మీ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. మీ అంత మంచి పర్సన్స్ కాదు, థర్డ్ పర్సన్ అయినా సరే బయట వ్యక్తులైనా సరే మీ అంత మంచి పర్సన్స్ కాదు అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. వీళ్ళైతే మీ వైపుగా ఎన్ని రోజుల్లో వస్తారు అనేది టైం కార్డ్స్ ద్వారా చెప్తాను. ఇన్ నెక్స్ట్ 1 week you will get the solution. అంటే మీకు కూడా వీళ్ళ వైజ్గా ఆలోచనలు, వీళ్ళ వైజ్గా ఫీలింగ్స్, వీళ్ళ వైజ్గా ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. అంటే వీళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా సరే, అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే ఎండ్ అయిపోయినా సరే రిలేషన్షిప్, మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉండటం వల్ల మీకు కూడా ఈ పర్సన్ పదే పదే గుర్తుకు రావటం, ఎంత పనిలో ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే సడన్గా గుర్తుకు రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి మీకు కూడా. వీళ్ళ లైఫ్లో ఒక సొల్యూషన్ అనేది, దీనికి ఎండింగ్ అనేది, సొల్యూషన్ అనేది వీళ్ళు కొన్ని రోజుల్లోనే యూ విల్ గెట్ ద సొల్యూషన్. నెక్స్ట్ 1 week దీనికి ఏదో ఒక సొల్యూషన్ అనేది వీళ్ళు వెతుకుతారండి. నెక్స్ట్ 1 weekలో వీళ్ళు ఏదో ఒక సొల్యూషన్, అంటే మీ వైపుగా రావటం కానివ్వండి, మీ వైపుగా మళ్ళీ నిలబెట్టుకోవడం కానివ్వండి, రీస్టార్ట్ చేయడం కానివ్వండి, అలాంటివి పాజిటివ్ థింగ్స్ లాగానే కనిపిస్తున్నాయి. పాజిటివ్గా నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. థర్డ్ పర్సన్ ఉన్నా సరే సీక్రెటివ్గా మళ్ళీ లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అంటే గతంలో ఏదైతే సీక్రెటివ్గా నడిచిందో మీ మధ్యన, అలాగే మళ్ళీ సీక్రెటివ్గా రిలేషన్షిప్ అనేది రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ని అనే ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఏం చేయలేకపోతున్నారు, మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఇంకా నా వల్ల కాదు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఓకేనా. చెప్పాను కదా, కొన్ని రోజులు అయినా అయ్యుండొచ్చు, ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు. వీళ్ళు మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్లో అదే వెళ్ళిపోతుందిలే, అంటే ఇప్పుడే కదా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, కొన్ని రోజుల్లో అదే మామూలు అయిపోతుందిలే అని అనుకున్నారు. కానీ రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయే తప్ప మీ వైపు ఫీలింగ్స్ ఎమోషన్స్, మీ మీద ప్రేమ అనేది ఎక్కువైపోతున్నాయే కానీ తగ్గట్లేదు ఈ పర్సన్కి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. ఎంత మొండిగా ఉండాలి అని ప్రయత్నం చేసినా వీళ్ళ వల్ల కావట్లేదు. ఎంత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలన్నా, ఎంత మొండిగా ఉండాలన్నా ప్రయత్నం చేసినా సరే వాళ్ళ వల్ల కావట్లేదు. ఎంత బిజీగా ఉన్నా సరే, మీ వైపుగా ఆలోచన రానివ్వకుండా చేసుకుందామన్నా సరే వీళ్ళ వల్ల కావట్లేదు. ఓకేనా. వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉంది. మీ అంత బాగా చూసుకునే పర్సన్ వీళ్ళ లైఫ్లో లేరు. మీ అంత కేరింగ్ తీసుకునే పర్సన్, మీ అంత బాగా చూసుకునే పర్సన్ వీళ్ళ లైఫ్లో ఎవ్వరూ లేరు. థర్డ్ పర్సన్ ఉన్నా కానీ వేస్టే అన్న వైజ్గా ఉన్నారు ఈ పర్సన్స్. థర్డ్ పర్సన్ వైపుగా, వీళ్ళ వైపుగా గొడవలు కూడా జరుగుతున్నాయి. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది థర్డ్ పర్సన్ వైపుగా కూడా. ఓకేనా. ఇక్కడ 2 కార్డులు వచ్చాయండి. సొల్యూషన్ అని వచ్చింది. 2 కార్డ్స్ మీకు చెప్తున్నాయి.
వీళ్ళైతే ఏదో ఒక సొల్యూషన్ మీ ముందుకు తీసుకొస్తారండి. నాకు తెలిసి రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశమే కనిపిస్తోంది ఎక్కువగా. అంటే ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి చూడండి. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, సొల్యూషన్. ఇంప్రూవ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ 1 వీక్లో మళ్ళీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉండదు. 1 వీక్లో మళ్ళీ సాల్వ్ అయిపోతుంది ఈ సిచ్యువేషన్ అనేది. మీ వైపుగా నిర్ణయం, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావటమా, లేకపోతే పూర్తిగా ఎండ్ చేసేయటమా. నాకు ఇక్కడైతే మీ లైఫ్లోకి రావటము అన్న వైజ్గానే నాకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్. హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేనేం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల, కానీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీకు వాళ్ళంటే ఇష్టం ఉంది అని తెలుసు, చెప్పాను కదా, సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకేనా. ఇక్కడైతే 1 వీక్లో మీకు సొల్యూషన్ అనేది వస్తుందండి. అంటే వీళ్ళు ఫోన్ ద్వారా అయినా సరే రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేద్దాము, సీక్రెటివ్గా ఉంచుదాము, ఎవరికి తెలియనివ్వకుండా. అంటే మీ హస్బెండ్ కానివ్వండి, మీ ఒకవేళ అంటే మీ జనరల్ బట్టి తీసుకోండి. హస్బెండ్ అయితే హస్బెండ్కి, వైఫ్ అయితే వైఫ్కి, వాళ్ళకి తెలియకుండా సీక్రెటివ్గా మెయింటైన్ చేద్దాము అన్నట్లుగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి వీళ్ళు చెప్తారనమాట మీకు. అది ఒప్పుకోకపోవటం మీ ఇష్టం. అది వీళ్ళైతే ఈ ఫీలింగ్స్ని అణిచేసుకునే ప్రయత్నంలో చాలా బాధపడుతున్నారు. చాలా ఎమోషనల్గా, చాలా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్స్. ఉండలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు సడన్గా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది, కానీ చేయకుండా అలాగే ఉండిపోతారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ లేదు మళ్ళీ స్టెప్ తీసుకోవాలి. థర్డ్ పర్సన్ ఉన్నా సరే సీక్రెటివ్గా అయినా సరే మెయింటైన్ చేద్దాం. అంటే వేరే విధంగా కాదు, అంటే మీ బాధలు వాళ్ళకి, వాళ్ళ బాధలు మీకు అలా షేర్ చేసుకోవటం లాంటివి. ఒక ప్రేమించే పర్సన్ ఎలా చూసుకుంటుంది, కేరింగ్ పర్సన్ అలా చూసుకోవాలి. గతంలో ఎలా చూసుకున్నారో అలా చూసుకోవాలి అన్నట్లుగా ఈ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. వేరే విధంగా కాదు, అలా అయినా ఉండొచ్చు. అలాను ఇంకా మీరు ఏదైతే గతంలో ఈ పర్సన్ వైజ్గా చూపించారో అలా కూడా కోరుకుంటున్నారు ఈ పర్సన్స్. ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఒక మదర్ లాగా చూసుకున్నారేమో, ఆ సాఫ్ట్నెస్, మదర్నెస్ అలాంటివి కోరుకుంటున్నారు ఈ పర్సన్స్. వీళ్ళ లైఫ్లో కఠినంగా చాలామంది ఉన్నారు. వీళ్ళ థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, బయట వ్యక్తులైనా సరే కఠినంగా ఉన్నారు. మీ అంత పాజిటివ్గా ఎవరు లేరు వీళ్ళ లైఫ్లో. దాని గురించి అయినా సరే వీళ్ళు రీబర్త్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ ఫీలింగ్స్, ఎమోషన్ని అణిచేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్స్. మీకైతే నెక్స్ట్ వీక్లో సొల్యూషన్ అనేది వచ్చే అవకాశం ఉంది. దీనికి ఫుల్ స్టాప్ అయినా పెట్టే అవకాశం ఉంది, లేదా పాజిటివ్నెస్గా ఎక్కువ పాజిటివ్గానే ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్. మీకు దూరం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. చెప్పాను కదా, అది 2 years అయినా ఉండొచ్చు, 1 month అయినా ఉండొచ్చు, రోజులే గడిచి ఉండొచ్చు, రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి. ఓకేనా. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సెకండ్ ఫైల్ వాళ్ళకి చూద్దాం. వీళ్ళైతే ఒక ఆఫర్ తీసుకుందామా అన్న ఆలోచనలో ఆలోచిస్తున్నారండి. కానీ మీరు ఆఫర్ అంటే మీరు మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి రాణిస్తారా రానివ్వరా అని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఫస్ట్ ఫైల్ వాళ్ళకి అలా ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళ లైఫ్లోకి రాణిస్తారా లేదా, అంటే వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ రాణిస్తారా లేదా. గతంలో అయితే ఎండ్ అయిపోయింది, వాకవే చైన్ ఇచ్చేసాను, ఎండ్ అయిపోయింది, నా చేతులారా నేనే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ రీబర్త్ చేస్తే మీరు ఓకే చెప్తారా లేదా, మీరు నమ్ముతారా లేదా, మీరు ఖచ్చితంగా కోపడతారేమో అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకండి. నేమ్స్ తెలియని వాళ్ళు కలర్స్ పెట్టాను కదా, ఇది సెకండ్ ఫైలు. నేమ్స్ కూడా చూసుకోండి, లెటర్స్ కూడా చూసుకోండి ఒకసారి.
ఇది కూడా థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది. ఓకే, చూద్దాం. వీళ్ళైతే థర్డ్ పర్సన్ ఉన్నారని స్టక్ అయిపోయారు. వీళ్ళు ఎటు తేల్చుకోలేక మీరు కావాలి, థర్డ్ పర్సన్ కావాలి, కానీ నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచలేను. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. ఇక్కడ సేమ్ కార్డ్ వచ్చింది చూడండి, 6 ఆఫ్ పెంటికల్స్. నేనైతే ఈక్వల్గా సమానంగా ప్రేమించలేను. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నేను ఇవ్వలేను. మీరేంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే థర్డ్ పర్సన్ని నన్ను సమానంగా చూడండి, థర్డ్ పర్సన్ని వదిలేయొద్దు అన్నట్లుగా మీరు అడుగుతున్నారు. అది నేను ఇవ్వలేను అని ఆలోచిస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇక్కడైతే ఈ పర్సన్కి లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారండి. ఇక్కడ సేమ్ సిచ్యువేషనే వచ్చింది. అంటే ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్, ఒకళ్ళు సపరేట్ మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్స్. అంటే థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి. ఓకేనా, ఫ్యామిలీ మెంబర్స్గా తీసుకోండి. ఇక్కడైతే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో, నాకేం చేయాలి అర్థం కావట్లేదు, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, నాకు మీరు కూడా కావాలి, మీరెంత ముఖ్యమో నాకు థర్డ్ పర్సన్ కూడా అంతే ముఖ్యము. థర్డ్ పర్సన్ ఎంత మనీ మైండెడ్ అయినా సరే, ఎంత చెడ్డ పర్సన్ అయినా సరే, వీళ్ళు ఏంటంటే మ్యారేజ్కి వాల్యూ ఇస్తున్నారు. ఈ పర్సన్స్ థర్డ్ పర్సన్ వైజ్గా మ్యారేజ్కి, పిల్లలకి వాల్యూ ఇస్తున్నారు ఈ పర్సన్స్. అండ్ థర్డ్ పర్సన్ మీద కూడా కొంచెం ప్రేమ అనేది కనిపిస్తుంది అనమాట ఈ పర్సన్స్కి. అందుకని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళని వదిలేసి మీ లైఫ్లోకి వస్తే వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ థర్డ్ పర్సన్ కూడా చాలా మొండి పర్సన్స్. అది ఏదైనా కోరుకుంటే సరే అది నాకు తప్పితే ఇంకెవరికి దక్కకూడదు అన్న విధంగా ఆలోచిస్తారు థర్డ్ పర్సన్. అండ్ నేను ఇక్కడ ఈక్వల్గా సమానంగా నేను ప్రేమని పంచుతానో లేదో తెలీదు. అంటే ఫ్యూచర్లో అయినా సరే, ఇప్పుడైనా సరే, ఫ్యూచర్లో అయినా ఇప్పుడైనా సరే నేను ఈక్వల్గా ప్రేమని పంచుతానా లేదో నాకు తెలియదు. దానివల్ల ఇప్పుడు అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈక్వల్గా ప్రేమ లేదని మీరు వాకవే చేసి ఉండొచ్చు అండ్ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి ఉండొచ్చు. అంటే థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఉంటున్నావు, థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు, థర్డ్ పర్సన్తోనే ఉంటున్నావు, అలాంటప్పుడు నా లైఫ్లోకి ఎందుకు రావాలి అన్నట్లుగా మీరు క్వశ్చన్ వేస్తూ ఉండొచ్చు. దానికి ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే నేను ఈక్వల్గా సమానంగా ఫ్యూచర్లో అయినా సరే, ఇప్పుడు అట్ ప్రెజెంట్ లైఫ్లో అయినా సరే నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచలేను. నాకు ఇవ్వాలని ఉంది, ఈక్వల్గా సమానంగా చూసుకోవాలి ఇద్దరిని అని అనిపిస్తోంది. నాకు ఇద్దరు ముఖ్యమే, నువ్వు ముఖ్యమే, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యమే, లేదా థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కూడా నాకు ముఖ్యమే అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ లైఫ్లో. అండ్ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది, మళ్ళీ గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా మళ్ళీ ఏదో ఒక యాక్షన్ తీసుకొని మళ్ళీ గతంలో ఏదైతే మీ వైపుగా ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అది ఫస్ట్లో బిగినింగ్లో ఎలా చూపించారో అలా చూపించాలి అని అనిపిస్తుంది. అంటే ఈక్వల్గా సమానంగా ప్రేమని చూపించాలి అని అనిపిస్తోంది. కానీ అలా చెయ్యలేకపోతున్నాను, స్టక్ అయిపోయాను, నాకేమీ అర్థం కావట్లేదు, నేను ఎటూ తేల్చుకోలేక నేను స్టక్ అయిపోయాను. నాకు మీరు కావాలి, వాళ్ళు కావాలి. మీరు అడుగుతున్నారు, ఓకే, మీరు థర్డ్ పర్సన్ కూడా ఉండనివ్వండి వాళ్ళ లైఫ్లో, మీ లైఫ్లో ఉంచండి, నేను కూడా ఉంటాను, కానీ ఇద్దరికి సమానంగా ప్రేమను చూపించండి. అంటే థర్డ్ పర్సన్ వైపుగా 100% ప్రేమను చూపిస్తే నా వైపు కూడా అదే 100% కోరుకుంటున్నారు, అదే 100% ప్రేమను చూపించండి. లేదు థర్డ్ పర్సన్ వైపు 50% అయితే నా వైపు కూడా 50%, అలా ఇద్దరికి సమానంగా ప్రేమను చూపించండి అని అడుగుతున్నారు మీరు. కానీ ఆ పర్సన్ ఏంటంటే నేను ఇద్దరికీ అలా సేమ్గా చూపించలేను, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా వస్తుంది. అంటే మీ వైపుగా తక్కువగా వస్తుంది, వాళ్ళ వైపుగా ఎక్కువగా వస్తుంది. వాళ్ళ వైపు తక్కువగా వస్తే మాత్రం వీళ్ళకి అనుమానాలు అనేది రేజ్ అవుతాయి. వీళ్ళు చాలా మొండి పర్సన్స్, థర్డ్ పర్సన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యారేజ్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయారు ఈ పర్సన్స్. మీ వైపుగా ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించలేను నేను. మనీ విషయంలో అయినా సరే మీ వైపుగా కూడా నేను తీసుకొచ్చి మనీ వైజ్గా, అంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నా గతంలో హెల్ప్ చేసినట్టుగా ఇప్పుడు హెల్ప్ చేయలేను అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు.
అండ్ మీ మనసులో ఏముంది, మీరు అసలు ఈ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఈ రిలేషన్షిప్లో రీబోత్ చేస్తే మీరు ఓకే చెప్తారా లేదా, అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీరు వాకవే చేసేసిన తర్వాత లేదా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు అసలు రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు బాధపడుతున్నారా లేదా, రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనుకుంటున్నారా లేదా, మీ మనసులో ఏముంది అనే ఆలోచన వీళ్ళకి వస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ మంత్ 1 డేట్ అంటే ఇక్కడ కనిపిస్తున్న మీకైతే టైం కార్డ్లో ఏం చెప్తున్నారంటే వచ్చే నెల 5 కానీ 14 కానీ 5 కానీ 14 కానీ 23 కానీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్లో మీకు ఈ రిలేషన్షిప్ గురించి సొల్యూషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే వీళ్ళ వైజ్గా వీళ్ళు రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు అనుకుంటున్నారా, లేకపోతే రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ చేంజెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్లో మీరు కావాలి అనుకుంటే పాజిటివ్గా రిలేషన్షిప్ అనేది రీబోత్ అవుతుంది. లేదు నాకు అక్కర్లేదు అనుకుంటే ఈ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ అనేది పడిపోతుంది. ఆల్రెడీ ఫుల్ స్టాప్గానే ఉంది, అంటే ఆల్రెడీ ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్. కానీ నెక్స్ట్ మంత్లో మాత్రం మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. మీ పర్సన్ లైఫ్లో కూడా చేంజెస్ వస్తాయి. మీ వైజ్గా చేంజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకా కార్డ్స్ చూపించింది. ఇంకా కార్డ్స్ చూపించండి. దుర్గాభవాని మాత 4 కార్డ్స్ చూపించండి. మీకు వచ్చే మంత్లో చెప్పిన డేట్స్లో మీకు బిగ్ చేంజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుందండి. మీ అంత మంచి పర్సన్స్, మీ అంత కేరింగ్ తీసుకునే పర్సన్ కానివ్వండి, డెడికేటెడ్ పర్సన్ కానివ్వండి, నిలబెట్టుకునే పర్సన్ కానివ్వండి, రిలేషన్షిప్ని వీళ్ళ లైఫ్లో ఎవ్వరూ లేరు. అందుకని వీళ్ళు చెగిలవుతున్నారు ఎటు తేల్చుకోలేక. మిమ్మల్ని కూడా వదులుకోవాలి అనే ఆలోచన లేదు ఈ పర్సన్కి. రాత్రులు నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. మీ గురించి ఆలోచన వచ్చినప్పుడు రాత్రులు ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్. పగలు ఎలాగోలా ఓకే నెట్టుకొస్తున్నారు, నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్. రిలేషన్షిప్ ఇలా అయిపోయింది, ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్, ఏం చేయాలి అర్థం కాక వీళ్ళు ఏంటంటే నైట్ టైం ఎక్కువగా ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ గురించి, నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు. పగలు ఏదో ఒక సిచ్యువేషన్లో ఉంటారు కదా, పగలైతే అంటే ఏదో ఒక వర్క్లో ఉంటారు కదా, కొద్ది గొప్ప గుర్తొచ్చినా సరే దాన్ని మైండ్లో నుంచి తీసేసి వర్క్ చేసుకుంటారు. నైట్ టైం అలా ఉండదు కదా, అందరు పడుకుంటారు, నిద్ర పట్టదు, అదే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దాని గురించి చెప్పాను కదా, మీరైతే వాకవే చేసేసారు లేదా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. నేను గతంలో ఈ రిలేషన్షిప్ గురించి పట్టించుకోలేదు, ఎంత దూరం కావాలి అని అనుకుంటే అంత దూరం వాకవే చేసేసాను. అంటే మీ గురించి పట్టించుకోకుండా, రిలేషన్షిప్ గురించి ఆలోచించకుండా, కేరింగ్ తీసుకోకుండా, ప్రేమను చూపించుకోకుండా అలా చేసే రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేసేలాగా చేశాను. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల. ఓకేనా. నేను ధైర్యం చేయలేకపోతున్నాను, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా. థర్డ్ పర్సన్ చెప్పాను కదా, మైండెడ్ అండ్ చాలా మొండి పర్సన్, అంటే మొండి పర్సన్ అనమాట ఈ పర్సన్కి. వీళ్ళకి కూడా న్యూ ఐడియాస్ వస్తున్నాయి, కానీ అది ఎలా అమలు పరచాలి అర్థం కావట్లేదు. అది వచ్చే మంత్లో ఏదనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ రిలేషన్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టాలా లేదా రిలేషన్షిప్ పట్ల రీబోత్ చేయాలా అనేది మీకు నెక్స్ట్ మంత్ అనేది అవకాశం వస్తుంది. అంటే 5వ తారీఖు కానీ 14 కానివ్వండి, 23 కానివ్వండి, మీకు కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది. కాల్ కానీ మెసేజ్ కానీ చేసి రీబోత్ చేస్తున్నాను కానీ, లేదా రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ చేసేస్తున్నానని కానీ ఏదో ఒక సమాధానం అయితే చెప్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వస్తుంది. ముందే చెప్తున్నాను, మీరు రిలేషన్షిప్
రీబోత్ చెయ్యాలి వాళ్ళు అనుకుంటే రీబోత్ గురించి వస్తుంది. బిగ్ హ్యాపీ చేంజెస్ వచ్చాయి ఇక్కడ. మీరు ఏదనుకుంటే అది వస్తుంది. నాకు అక్కర్లేదు రిలేషన్షిప్ ఎండ్ అయిపోవాలి అని అనుకుంటే అదే జరుగుతుంది. మళ్ళీ మీ లైఫ్లో కొత్త ఫ్యూచర్ లాంటిది స్టార్ట్ అవుతుంది. మీకు రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు అనుకుంటే మీకు కొత్త ఫ్యూచర్ అనేది వచ్చే అవకాశం ఉంది. మంచిగా సంతోషంగా మనీ వైజ్గా పిల్లల వైజ్గా అంతా నార్మల్గా ఉంటుంది. మళ్ళీ హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లో మళ్ళీ వస్తాయి. వీళ్ళ వైజ్గా అనుభవించిన కష్టాలు అన్నీ ఆగిపోయి మీ వైపు బిగ్ చేంజెస్ అనేవి బిగ్ హ్యాపీనెస్ అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా. రిలేషన్షిప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ పర్సన్స్ నెక్స్ట్ మంత్లో రిలేషన్షిప్ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రీబర్త్ చేయటం అలాంటివి చేసే అవకాశం ఉంది. దానివల్ల మీకు హ్యాపీ చేంజెస్ అనేవి వీళ్ళలో కనిపిస్తాయి. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మీరు ఏదైతే రిలేషన్షిప్ రీబర్త్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఇలాగే చేయరు అనే నమ్మకం లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపుగా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. కాబట్టి మీరేంటంటే ఆచితూచి అడుగు అనేది వేయండి. వీళ్ళు మీ లైఫ్లోకి మీరు ఆహ్వానించిన తర్వాత ఈ పర్సన్స్ ఎలా ఉంటున్నారు, ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, మళ్ళీ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోతారేమో అన్నట్లుగానే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో మోసపోయినట్టు మళ్ళీ మోసపోవద్దు, మళ్ళీ బాధపడద్దు. ఈ రిలేషన్షిప్ వల్ల మీరు చాలా బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు. ఓకేనా. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెసినేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో టైటిల్ కింద ఇస్తున్నాను. దానికి మీరు వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు. మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే అంటే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకేనా. పర్సన్ గురించే కాదు, కెరీర్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వయసుగా ఇంకేమన్నా తెలుసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి, ఇంకా వేరే వయసుగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇక్కడ అందరి ఫీలింగ్స్ అందరి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరికీ సేమ్ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి. ఓకేనా. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బై.